వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. ఈ రోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. కెనడా కొత్త ప్రధానిగా నియమితయ్యేందుకు సిద్ధంగా ఉన్న మార్క్ కార్నీ భారత్తో కెనడా సంబంధాలను మెరుగుపరచాలని సంకల్పం వ్యక్తం చేశారు. గతంలో జస్టిస్ ట్రూడో హయాంలో ఈ ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా క్షీణించాయి. అయితే కార్నీ నేతృత్వంలో ఈ బంధాన్ని పునరుద్ధరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారీ క్రిప్టో స్కామ్ $96 బిలియన్ మనీ లాండరింగ్ కేసులో లిథువేనియన్ నిందితుడిని భారత్లో అరెస్ట్ చేసిన అధికారులు. అమెరికా విజ్ఞప్తి మేరకు సిబిఐ సహకారంతో భారత పోలీసులు లిథువేనియాకు చెందిన అలెక్సే బెస్కియోపోవ్ను కేరళలోని తిరువనంతపురంలో బుధవారం అరెస్ట్ చేశారు. ట్రంప్ విధించిన 25% ఉక్కు, అల్యూమినియం టారిఫ్లు అమెరికా పరిశ్రమలను దెబ్బతీసి వినియోగదారులపై భారీ ఆర్థిక భారం మోపే ప్రమాదంలో ఉన్నాయి. మహమ్మద్ ఖలీల్ గాజా యుద్ధానికి వ్యతిరేకంగా కొలంబియా యూనివర్సిటీలో నిరసన తెలిపిన ప్రముఖ విద్యార్థి నాయకుడు. స్వేచ్ఛా ప్రయోగాన్ని అణిచివేస్తూ ట్రంప్ ప్రభుత్వ కఠిన చర్యలతో అమెరికా తొలి అరెస్టుగా మహమ్మద్ ఖలీల్ పేరు నమోదైంది. భారత పార్లమెంటరీ కమిటీ గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం ఒకే డోస్ HPV వ్యాక్సిన్ అభివృద్ధికి సూచించింది. ఇది వ్యాక్సినేషన్ను సులభతరం చేసి మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించనుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కొత్త నక్సలైట్ లొంగుబాటు మరియు పునరావాస విధానాన్ని ఆమోదించింది. దీని ద్వారా లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక సహాయం, విద్య, ఉద్యోగ అవకాశాలు మరియు భద్రత కల్పించనుంది. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు అన్ని పార్టీల సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి పీఎం కుసుమ్ పథకం కింద ప్రభుత్వ భూములపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి అనుమతి నిరాకరించింది. రాష్ట్రాలు స్వతంత్రంగా సెమీకండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. టాటా మోటార్స్ రాణిపేట ప్లాంట్లో టాటా మరియు JLR కోసం మార్కెట్ అవసరాలకు అనుగుణమైన కొత్త తరం కార్లు, SUVలను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్లాంట్ వార్షికంగా 2.5 లక్షల వాహనాలు తయారు చేసే సామర్థ్యంతో స్థాపించబడుతోంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం QS ర్యాంకింగ్స్లో 7 విభాగాల్లో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. VC ప్రొఫెసర్ BJ రావు దీన్ని విశ్వవిద్యాలయ అకాడమిక్ విశిష్టతకు నిదర్శనంగా అభివర్ణించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.